బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మన ఛానల్లో వచ్చేసి డైలీ కంటెంట్ అయితే ఉంటుందండి. సో డైలీ రొటీన్ వర్క్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు కనుక నా ఛానల్లో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి కంటిన్యూగా వ్లాగ్ అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సాటర్డే ఈవినింగ్ రోజు నుంచి ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డే సండే కదా, వీక్ ఆఫ్. సో వీక్ ఆఫ్ ఎలా మీరు ఎంజాయ్ చేశారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఫుల్ జర్నీ అండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జర్నీతో స్టార్ట్ చేశాను. జర్నీతో ఎండ్ అయిపోయింది అనమాట నా డే అనేది, వీక్ ఆఫ్. సో నేనైతే ఇప్పుడు ఈవినింగ్ నుంచి అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఎగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎగ్ పొరట అయితే వేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా అంటే నేను సాటర్డే రోజు అయితే ఎగ్ అసలు తినను. ఇంకా కాకపోతే ఫ్రిడ్జ్లో స్టాక్ చేసి పెట్టున్నాను అనమాట ఎగ్స్. అవి ఏం చేశారంటే బాబు తీసేటప్పుడు అది కొంచెం చిదిమేశాడనమాట. మళ్ళీ ఫ్రిడ్జ్ మొత్తం స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి ఆ బాక్స్ తీసేసి ఒక 2-3 ఎగ్స్ అయితే పాడైపోయాయి అనమాట. ఇంకా అది ఉల్లిపాయలు వేసి ఎగ్ పొరట అయితే వేస్తున్నా. దాంతోపాటు ఇంకా చపాతి. నాకైతే చింతకాయ తొక్కు ఉంది కదా, పల్లి వేసి చేస్తున్నా అనమాట. సో మార్నింగ్ లంచ్లోకి చేసింది అది అట్లే ఉంది. అండ్ నేను చపాతీలోకి తినేస్తాను, నేను ఇంకా మిగతా వాళ్ళందరం తినేస్తాము. ఇంకా మా వారు బాబు అయితే ఈ ఎగ్ పొరట తినేస్తారు. సో ఉల్లిపాయలు చాప్ చేసుకునేది తెచ్చుకోవాలని ఎన్నిసార్లు అనుకుంటాను, కానీ మర్చిపోతూ ఉంటాను. మాల్స్కి అట్లా వెళ్ళినప్పుడు మటుకు మర్చిపోతూ ఉంటాను. ఎన్నిసార్లు నేను గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలని అనుకుంటాను. ఇవి సన్నగా చాప్ చేస్తేనే బాగుంటుందండి ఎగ్ పొరట్లోకి. మరీ లావుగా కట్ చేస్తే అదేమంత బాగుండదు అనమాట. సో మనకు వచ్చిన కాడికి కట్ చేసి ఇంకా దీంట్లో ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది మనకి ఎగ్ పొరట్లో. అండ్ నేను బయటవే నెక్స్ట్ డే సండే కదా, మార్నింగే నేను ఊరు వెళ్తున్నా అని చెప్పాను. ఈ మధ్య ఫంక్షన్స్కి అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి, ఫంక్షన్ మీద ఫంక్షన్. తిరిగే ఓపిక ఉండాలి కానీ ఇంకా కొంచెం నేనైతే స్కిప్ చేస్తున్నాను అనమాట. కొన్ని మెయిన్ దాంట్లోకే వెళ్ళిపోతున్నాను ఫంక్షన్స్కి. అండ్ అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా వెళ్ళలేదు అని అడిగారు మొన్న. సో అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా వెళ్తానండి. అక్కడ ఏం స్కిప్ చేయను. ఇక్కడ సపరేట్ అక్కడ సపరేట్ ఏమి ఉండదు. ఇక్కడ ఫంక్షన్ ఉంటే ఇక్కడ అటెండ్ అవుతాను, అక్కడ ఉంటే అక్కడ అటెండ్ అవుతాను అనమాట. ఇక్కడ నాకేంటంటే రేపు మార్నింగ్ వెళ్ళే ఫంక్షన్కి దగ్గర 1 hour జర్నీ అనమాట. సో బైక్ మీద 2-wheeler మీద వెళ్ళేసి వచ్చేయచ్చు. పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే బయట ఉన్న ఎండకి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు సఫర్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదనమాట. కాబట్టి ఇంకా నేను మా వారి మటుకే వెళ్తున్నాం. ఇంతకు ఫంక్షన్ ఏంటో చెప్పలేదు కదా పిల్లలది. అంటే మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ 3-4 ఉన్నారులేండి సిస్టర్స్. సో దాంట్లో ఒకరి సిస్టర్ది వాళ్ళ మనవడిది పుట్టు వెంట్రుకలు అనమాట. అంటే మా మరిదే అవుతారు. సో తనది పుట్టు వెంట్రుకలు ఉన్నాయి. పుట్టు వెంట్రుకలకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే ఎగ్ పొరట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ తీసేసి నీట్గా కడిగేసి పెట్టేస్తానండి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రిస్క్ ఉండకూడదు. జస్ట్ లేయాలి, ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకొని వెళ్ళిపోవాలి. పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ అట్లా చేయను, వాళ్ళే చేసుకుంటారు. నేనైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. సో వాళ్ళు లేచేదే లేట్గా లేస్తున్నారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గా లేస్తున్నారు. లేచినాక వేడివేడిగా చేసుకొని తింటారు అని చెప్పేసి ఇప్పుడే చపాతీ వేసేసి నైట్ డిన్నర్లోకి ఎగ్ చేశాను. అవి ఆల్రెడీ పగిలిపోయినాయి అనమాట. మామూలుగా అయితే ఎగ్ చేసేదాన్ని కాదు, పగిలిపోయినాయి కాబట్టి అది చేశాను. సో రేపు సండే కదా, రేపు సండే రోజు మేము ఇంట్లో ఉండట్లేదు. మార్నింగ్ ఫంక్షన్ ఉంది. సో ఈ మధ్య ఫంక్షన్స్ ఎక్కువ వెళ్తున్నాను కదా, సో వెళ్ళాల్సిందే. వెళ్ళేసి వస్తాం అనమాట. మార్నింగ్ వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాము. ఇంకా ఈవినింగ్ వచ్చేస్తాము, అంటే 8 కంతా వచ్చేస్తాము. దగ్గరేలేండి. సో ఇప్పుడే పాలు వచ్చాయి. టైం ఎంత తెలుసా, 8 o'clock అవుతుంది. ఇప్పుడు వచ్చినాయి పాలు. ఈరోజు లేట్గా వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు 8 అవుతుంది, 8 o'clock వచ్చాయి పాలు అయితే. అండ్ మార్నింగ్ కొత్తిమీర తీసుకున్నా, ఇది 20 rupees అంటండి. మార్నింగ్ తీసుకున్నా, ఫ్రిడ్జ్లోనే పెట్టినాను కానీ వాడిపోయింది చూడండి. దీంట్లో కొంచెం డస్ట్ అంతా ఇసుక డస్ట్ ఉంది. ఇది నీట్గా చేసేసి బాక్స్లో పెట్టేస్తాను. బాక్స్లో పెట్టేసి టిష్యూ వేసేసి బాక్స్లో పెట్టేస్తే కొంచెం ఫ్రెష్గా ఉండదు. కనీసం ఒక 2-3 days అన్న వస్తుందేమో. కొత్తిమీర చట్నీ చేయాలనుకుంటా. ఇట్లా తీసుకున్న నాటు కొత్తిమీర, అది చాలా మంచి స్మెల్ వస్తుంది. హైబ్రిడ్ కంటే నాటు కొత్తిమీర చాలా బాగుంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో మీకు క్రికెట్ వస్తుంది కదా, అది వాయిస్. సో వస్తేనే ఈవినింగ్ వస్తేనే డైలీ ఇది ఒక రామాయణం అయిపోయింది క్రికెట్. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నేను అసలు చూడను. సో పాలు కాగేలోపు డిన్నర్ చేసి వచ్చేద్దాం. ఈరోజు చపాతీ చేసింది అనమాట. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కొత్తిమీర ఉంది కదా, ఇది మొత్తం డస్ట్ మొత్తం ఏమన్నా కొంచెం పాడైపోయినా ఉంటే కొత్తిమీర మొత్తం పాడైపోతుంది. ఇంకా డైరెక్ట్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసేయకుండా దీంట్లో డస్ట్ అంతా తీసేసి నీట్గా
టిష్యూ వేసి పెట్టేస్తాను అనమాట. కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. సో అట్లే పెట్టేసామనుకోండి, ఒక్క ఆకు పాడైపోతే మొత్తం కొత్తిమీర మొత్తం స్మాష్ అయిపోతుంది. కాబట్టి ఇంకా నీట్గా ఇట్లా తీసేసి కడిగి ఆరపెట్టేస్తాను. కొంచెం తడి ఆరిన తర్వాత ఇంకా టిష్యూ వేసేస్తాను. టిష్యూ వేస్తే టిష్యూలో మొత్తం వాటర్ అంతా పీల్చేస్తుంది. ఇదే మా అత్తయ్య ఉంటే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తుండే. అంటే నేను అడగనండి, కానీ తనే చేసి హెల్ప్ చేస్తారనమాట. మనం ఏదైనా కూరగాయలు తీసుకొచ్చామంటే నీట్గా కట్ చేసి పెట్టడము. మా నాన్న కూడా అంతే అండి, మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇట్లా అందుకే అంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటే కొంచెం మనకి చేదోడుగా ఉంటారని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర కింద టిష్యూ వేసాను అండ్ పైన కూడా ఒక టిష్యూ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. అట్లీస్ట్ ఈ ఎండల కాలం 1 వీక్ అన్నా వస్తుందేమో అని చెప్పేసి. సో ఇంకా ఇది లోపల పెట్టేసిన తర్వాత డిన్నర్ చేసిన ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా స్టవ్ కూడా మొత్తం నీట్గా కడిగేసి ప్లేట్స్ అన్ని క్లీన్ చేసేసి పెట్టేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. నేను మార్నింగ్ ఇంకేం బ్లాగ్ షూట్ చేయలేదు, లేడమే కొంచెం లేట్గా లేచాం కదా, సో ఎండ పడిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి. అండ్ ఇక్కడ మెడిసిన్ ఎందుకు తీసుకుంటున్నామంటే, మనం వెళ్ళే దారిలో అంటే మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎలక్ట్రాల్ పౌడర్ అండ్ టిష్యూస్, ఓఆర్ఎస్ ఇవి మెయిన్ అనమాట. సో ఇవి తీసుకొని వెళ్తున్నాము, బికాజ్ మధ్యదారిలో తాగుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. చాలా ఎండ ఉందండి. ఇప్పుడు టైం ఎంత తెలుసా, 8:30. ఆ 8:30కే చూడండి ఎంత ఎండగా అనిపిస్తుందో. సో ఇంకేం చేస్తాం, దగ్గరే అని చెప్పేసి బయలుదేరాము. వెళ్ళే కొద్దీ అర్థమైంది. అండ్ ఇది వచ్చేసి మా కాలేజ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను ఇదే కాలేజ్ చదివానండి. అది చిన్న బిట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్. ఈరోజు సండే కాబట్టి ఎక్కువ రష్ ఏం లేరు. ఎక్కువ శాతము మొన్న పౌర్ణమి, మంగళవారం పౌర్ణమి వచ్చింది కదా, లిటరలీ ఆ రోజు ఇసుకేస్తే రాలనంత జనాలు అయితే ఉన్నారండి. ట్యూస్డే ప్లస్ పౌర్ణమి 2 కలిసి రావడం వల్ల ఆ రోజు జనాలు ఎక్కువ ఉన్నారు. అండ్ ఫంక్షన్ కూడా ఆ రోజు చాలా ఎక్కువ జరుగున్నాయి. సో ఇంకా ఇప్పుడైతే అసలు ఎవ్వరు లేరు. అండ్ ఇక్కడ నేను స్పెట్స్ పెట్టుకున్నాను కదా, అదేమి స్టైల్ కోసం పెట్టుకుంది కాదు. రోడ్డు వెళ్ళే దారిలో ఆ హీట్ అనేది కంట్లోకి వెళ్ళి పెయిన్ వస్తుంది అనమాట, ఐస్ పెయిన్ వస్తుంది. అందుకే ఇంకా నేను టవల్ని తడుపుకొని చుట్టుకోవడం, నా తిప్పలు మామూలుగా లేవులేండి. ఇవి మధ్యదారిలో కొనుక్కున్నా నేను ఆ స్పెట్స్ అనేది. అంటే హీట్కి తట్టుకోలేక అవి పెట్టుకోమని చెప్తే అవి పెట్టుకున్నాను. ఎక్కడ పోయినా మనం వ్లాగ్ షూట్ చేయాల్సిందే, కానీ నాకు పక్కన పొలాలు కనిపిస్తున్నాయి కదా, పొలాలలో ఏం లేవు, బీడిపోయి ఉన్నాయి మొత్తం పొలాలన్నీ, అవైనా తీస్తున్నాను. సో రోడ్లో వెళ్తూ ఉన్నాం, అదొక టైప్ ఆఫ్ జర్నీ. సో ఇంటికి వచ్చిన తర్వాత మా పుట్టు వెంట్రుకల ఆ గుండు పాప కనిపిస్తుంది కదా, సో ఆ పాప ఇంకో చిన్న బాబు అనమాట. వీళ్ళకి మనం అయితే బట్టలు పెడుతున్నాము. సో నాకైతే కంఫర్ట్ ఉన్న డ్రెస్ అయితే వేసుకుంటానండి, బికాజ్ ఈ కాటన్ అయితే ఈ సమ్మర్కి నేను శారీ కట్టుకొని వచ్చేంత అయితే లేదండి. శారీ కట్టుకొని రావాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సర్లే ఇక్కడ వచ్చినా కట్టుకోవచ్చులే అని అనుకున్నాను. ఈ హీట్కి ఆ శారీ లేకుంటేనే బెస్ట్ అనిపించింది అనమాట. వచ్చిన తర్వాత అందరైతే దేవుడి దగ్గర అక్కడ, అంటే సండే ఎందుకు అంటే నాగమయ్య ఉంటారు కదా, వాళ్ళ ఇంటి దేవుడు అనమాట. సో అందుకు సండే రోజు చేస్తూ ఉన్నారు ఫంక్షన్ అనేది, పుట్టు వెంట్రుకలు. సో ఇక్కడైతే మా వారు రాగానే పాపం బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, పొంగల్ చేస్తున్నారు. పల్లి చట్నీ అంటే మా వారికి చాలా ఇష్టం కాబట్టి అది పొంగల్ ఎలా ఉన్నా పర్వాలేదు, పల్లి చట్నీ వేసుకొని తినేస్తారు. అండ్ ఇక్కడ మా బుడ్డోళ్ళు ఫస్టే వచ్చేసారు. ఇంకా వీళ్ళైతే చాలా, అసలు నేను వచ్చినానంటే అస్సలు వదిలిపెట్టరు, ఇంకా చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నేనేదో వీడియో తీసుకుందాం అనుకునే లోపు ఫోన్ బట్టి లాగేస్తున్నాను అనమాట. నాకు ఫోన్ కావాలి. పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసేయాలండి ఫస్ట్. మనం ఎట్లున్నా సరే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ ఇచ్చేయాలి. బాగా వచ్చింది అండు, పాప చేస్తుంది అండు. వెరీ గుడ్. అరే అరే ఇదేం కొత్త వెరైటీ ఉంది. అండు విరూపాక్ష. ఓకే, ఎన్ని భంగిమలో ఉండే. నెక్స్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేసి వచ్చారనమాట. మేమైతే ఇక్కడ చెట్ల కింద కూర్చొని ఉన్నాము. ఎండకి అసలు తట్టుకోలేక చెట్టు కింద ఉంటే చెట్టు కింద మంచం వేసుకొని మంచిగా కూర్చున్నాము. ఆఫ్టర్నూన్ టైం ఎలా ఉంటుందో ఈవినింగ్ టైం అంత చల్లగా ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ ఒకటే, ఇంకా లిటరలీ మేము 2:30కి అంతా లంచ్ చేసేసామండి. లంచ్ నేను ఈ మధ్య అంటే ఇంతకుముందు
అంటే లంచ్ చేసే ముందు ఒక షార్ట్ అయితే పెట్టున్నాను. షార్ట్ పెట్టి నేను లంచ్ చేద్దామని చెప్పి అట్లా కూర్చున్నానండి. అంతే, ఇంకా దాంట్లో ఒక కామెంట్ వచ్చింది, అది బీఫా అని చెప్పేసి. ఇంకా నాకైతే అసలు తినేది కూడా అసలు తినబుద్ధి కావట్లేదు. మేము అలాంటివి అస్సలు ముట్టమండి. ఓన్లీ మటన్ ఒక్కటే తింటాము, ఈవెన్ చికెన్ కూడా అసలు ముట్టము. సో చాలా తక్కువ అండి నాన్ వెజ్ మేము తీసుకోవడం కూడా. మీకు రెసిపీస్ అయితే చూపిస్తూ ఉంటాను, కానీ నాన్ వెజ్ చాలా తక్కువ తీసుకుంటాం మేమైతే. సో ఇంకా లంచ్ అంతా చేసిన తర్వాత 2 o'clockకి మేము లంచ్ అంతా చేసేసి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా మేము, అందుకే మాకు ఆఫ్టర్నూన్ బాగా ఆకలేసింది. సో ఫాస్ట్గా ఫస్ట్ మేమే తినేసామన్నమాట. అమ్మ, నాన్న, నేను, మా పిల్లలు, సో మా మామయ్య, మా వారి పక్కన కూర్చున్నారు కదా, ఆయన మా మామయ్య అనమాట. సో ఇక్కడ అందరు మన రిలేటివ్సే. ఇంకా ఫాస్ట్గా తినేయాలి, ఆకలి ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా తినేసి మేమైతే ఇంకా బయలుదేరాం అనుకున్నాం. కానీ ఓవర్ హీట్ ఉంది కదా, సో అప్పుడు టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. ఇంకొంచెం వెయిట్ చేస్తున్నాం. చూసారా ఎండ, చూసారా ఎట్లా ఉందో, మీకు చూడడానికి అట్లా కనిపిస్తుంది, అక్కడ కూర్చుంటే ఓవర్ హీట్గా ఉంది. సో ఆ కొంచెం సేపు అలా అడ్జస్ట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ మేము బయలుదేరాము. 4:30కి అంతా రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంటి దగ్గర, సో వాళ్ళ మీద మనం ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా సరే వాళ్ళ మీద మన ధ్యాస అయితే ఉంటుంది. ఎందుకు తెలుసా, పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మనతో పాటు వస్తే అదో వేరు, ఇంటి దగ్గర ఉంటే ఓ టెన్షన్ అనమాట. ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో, గొడవ పడుతున్నారేమో, ఇదో టెన్షన్ ఉంటుంది. మనం ఇక్కడ ఎంత టెన్షన్ పడతామో అక్కడ పోతే వాళ్ళు అంచక్క మంచిగా తినేసి ఏసీలో వేసుకొని పడుకొని ఉంటారనమాట. అంత టెన్షన్ పడినంత ఏం ఉండదు. కాకపోతే తల్లి ప్రాణం కదా, అట్లా ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తను వచ్చేసి నా బ్రదర్ అనమాట. తను మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు. సో ఫంక్షన్కి వచ్చారు కదా, జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసారా, మనమేమో ఎంత హీట్ అని భయపడతాం కదా, ఆయన చూడండి అట్లీస్ట్ ఒక షర్ట్, ఒక బనియన్ కూడా వేసుకోకుండా పైన ఎండకి నీళ్ళు కొడుతున్నారు చూడండి. అది ఎంతైనా సరే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి. మనం అంతా వేస్ట్ ఫుడ్, వేస్ట్ అని అసలు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ బుడ్డోడు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడు కదా, వీడికే రండి పాపం పుట్టెంటికలు అంటే పైన కొంచెం తీసేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక గుండు పాపని చూసారు కదా, ఆ పాప ఈ బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదా, నాకైతే చాలా క్యూట్గా బాగా అనిపించాడు. సో పాప మార్నింగ్ నుంచి పడుకొనే ఉన్నాడండి, చాలా స్ట్రెయిన్ అయిపోయినాడు, కొంచెం పుట్టి వెంట్రుకలు జరిగాయి కదా, అందుకు పడుకొనే ఉన్నాడు అనమాట. సో ఇంకా మేము రిటర్న్ బ్యాక్ వచ్చేసామండి. ఇది ఒక పల్లెటూరు అండి, అంటే మనకి సిటీ నుంచి ఒక ఎంత 2 hours జర్నీ ఉంటుంది. సో 2 hours జర్నీ అంటే ఆత్మకూరు దగ్గర అండి. సో ఆత్మకూరు దగ్గర అనమాట ఊరు, చాలా పల్లెటూరు, మంచిగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, మన సిటీతో పోలిస్తే చాలా బాగుంటుంది వాతావరణం కానివ్వండి, మనుషుల పలకరింపు కూడా చాలా బాగుంటుంది. సో సూర్యుడు ఇంకా మా మీద కన్నెర్ర చేసి ఉన్నాడు. కొంచెం తగ్గిస్తే మేము కూడా కొంచెం ప్రశాంతంగా ఇంటికి వెళ్దాం అనుకున్నాం. బట్ వెళ్ళిన వెమ్మటే ఇంకా అయిపోయిందండి మా పని. ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేక ఏదో అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. మేము 5:30 ఆ టైం 5 o'clockకి బయలుదేరాము. ఇంటికి వెళ్ళేసరికి 7 అయిపోయిందనమాట. సో 1.5 జర్నీ, 1.5-2 hours అనుకోండి. మామూలుగా అయితే మనం పల్లెటూరులో వెళ్ళాలి, పల్లెటూరు బాగుంటుంది, అక్కడే ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అని ఫీల్ అవుతుంటాము. కానీ అక్కడ 1-2 రోజులు ఉంటే అంతకు మించి ఉండలేమన్నమాట మనము. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఈ లైఫ్కి అలవాటు పడిపోయి సడన్గా మనం అక్కడ పోయి ఇమడాలంటే ఉండలేమన్నమాట. కాబట్టి ఇంకా ఎప్పుడైనా సరే మన ప్లేస్కి మనకు వస్తేనే హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా అనిపించింది. సో ఇప్పుడు దాకా చూసారు కదా బ్లాగ్, ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు కనుక నా బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ప్రస్తుతానికి నా తల మొత్తం ఆమ్దంతో నిండిపోయిందనమాట, ఫుల్ హెడేక్ వస్తుంది. నిన్నంతా ఎండకి జర్నీ కదా, రావడం పోవడం ఎండకే అయిపోయింది. అంటే మార్నింగ్ 8 o'clockకి బయలుదేరి వెళ్ళాము, అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎండ. 6:30కే మనకి బాగా సెగలు వచ్చేస్తున్నాయి, అంత ఫుల్గా ఉందండి. మాకైతే 45 degrees ఏమో ఉంది. సో చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడైతే నా చెవులు డిమ్ పడిపోయినాయి, అసలు వినిపించట్లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కొంచెం అట్లా ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాను. లేదంటే నా పొట్ట అప్సెట్ అయిపోయింది, నిన్న సన్ స్ట్రోక్ తగిలినట్లుంది నాకు, పొట్ట అయితే అప్సెట్ అయిపోయింది. అందుకే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే బెస్ట్. అందుకోసం రిస్క్ ఎందుకులే అని చెప్పేసి వెళ్ళేసి ఇప్పుడే వస్తున్నాను అనమాట. నేను ఊరు నుంచి అంటే వెళ్ళి వచ్చినాక అస్సలు నేనేం బ్లాగ్ అసలు షూట్ చేయలేదు, నాకు అసలు చేత కాలేదనమాట. అందులో నిన్న బయట అంతా ఓపెన్ ప్లేస్ కదా, ఓపెన్ ప్లేస్కి వేడిగాలులు ఎక్కువైపోయినాయి.
అందులో మనం ఏమంటే జస్ట్ బయట పని చూసుకున్నామా ఒక 1 అవర్ అట్లా వచ్చేసినామా అన్నట్లుగా ఉంటుంది. కానీ లిటరల్లీ నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటే ఉన్నాము, దట్ టు ఓపెన్ ప్లేస్. ఆ వేడి గాలులకి అన్నిటికీ ఎఫెక్ట్ అయితే పడింది. కాబట్టి ఇప్పుడు కొంచెం కోకోనట్ వాటర్, ఈ బాటిల్ 180. మామూలుగా అయితే 3 కొబ్బరి బొండాలు పడ్డాయి దీంట్లో. ఒక కొబ్బరి బొండం వచ్చేసి 50 రూపీస్, మామూలుగా అయితే ఈ బాటిల్ అయితే 180 రూపీస్ అంట. సో 3 కొబ్బరి బొండాలు అయితే తాగేసాను అనమాట. అంటే కొంచెం బాడీ డీహైడ్రేట్ అయిపోయింది అనమాట. ఎండ ఎక్కువ ఉంది, 45 డిగ్రీస్ ఉందండి లిటరల్లీ. అసలు తెలుసా ఎంత ఎండ ఉందంటే చాలా ఎండ ఉంది. ఇంకా పెద్దవాళ్ళ సంగతి ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. పాపం వాళ్ళు ఎలా ఉంటున్నారో. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు శారీ కట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ శారీ కట్టుకొని వచ్చారు ఫంక్షన్కి. నాకైతే వాళ్ళని చూస్తే విచిత్రం అనిపించింది. అసలు ఇంత ఎండలకి ఎట్లా ఉంటున్నారో ఏమో అని చెప్పేసి. నాకైతే ఏ డ్రెస్ కంఫర్ట్ ఉంటే అది వేసుకొని వెళ్ళిపోతానండి. నేను ఒకరి గురించి అయితే పట్టించుకోను. నాకు ఏది కంఫర్ట్గా ఉంటే అది వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో నిన్న వెళ్ళేసి ఇచ్చేసాం అనమాట. సో చాలా బాగా జరిగింది. ఐ మీన్ నేను ఇంతవరకు చెప్పలేదా మీకు, చెప్పే ఉంటాను అనుకుంటా. చిన్నపిల్లలది అంటే మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. సో ఆ పిల్లలది పుట్టి వెంట్రుకలు అవైతే నిన్న చూసుకొని వచ్చేసాము. సండే కావడం మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయిందనమాట వెళ్ళి రావడానికి ఫంక్షన్కి. సో వెళ్ళేసి చూసుకొని వచ్చేసాము. సో అదండి ఈరోజు ఈ బ్లాగ్ అయితే. నిన్నైతే అవుట్రో ఇవ్వలేదు, అందుకోసం మళ్ళీ ఇప్పుడు అవుట్రో ఇవ్వాల్సి వస్తుంది. సో ఓకేనా, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.